హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ సతీష్. ఈరోజు మీకు లాస్ట్ టైం చెప్పిన పచ్చి పసుపుతో పచ్చడి చేయ విధానం వీడియో చేశాను. అయితే ఈ పసుపు అనేది మన సాంప్రదాయంలో సహజంగా దొరికే యాంటీబయాటిక్, ఇది అందరికీ మనకి తెలిసిందే. అయితే ఒక ఒరిజినల్ పసుపుతో ఎలా పచ్చడి చేయాలో అనేది మీకు వీడియో చేశాను. సో ముందుగా ఈ ఎండబెట్టినటువంటి పచ్చి పసుపుని కొంచెం పైన లేయర్ అంతా తీసేస్తే ఇలా అవుతుంది. దాని తర్వాత దాన్ని చిన్న చిన్న పీసెస్ కింద తీసి కడాయి పెట్టి ముందుగా దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, కొంచెం ధనియాలని ఆయిల్ లేకుండా ముందుగా దోరగా వేయించాలన్నమాట. అలా వేయించి దాన్ని పక్క నుంచి దాన్ని మిక్సీ పట్టేసి పౌడర్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి దాంట్లో ముందుగా కొంచెం మినపప్పు వేసి వేయించారట. వేయించిన తర్వాత వెల్లుల్లి రెమ్మలు ఉంటాయి కదా, ఒక 4 వాటిని చితక్కొట్టి దాంట్లో వేసి వేయించాము. ఆ తర్వాత అవి వేగుతూ ఉండగానే ఎండుమిర్చి, అలాగే మనం అప్పుడే ఆల్రెడీ కట్ చేసి పెట్టినటువంటి పచ్చి పసుపు ముక్కలు వేసి కొంచెం లైట్గా వేయించాము, అంతే, మరీ ఎక్కువ కాకుండా. తీసుకొని దాన్ని అలా చూడండి, అలా వేయించిన తర్వాత దాన్ని మిక్సీ జార్లో తీసుకొని శుభ్రంగా పేస్ట్ చేస్తారనమాట. ఈ పేస్ట్ అవ్వకపోతే దాంట్లో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ముందుగా ధనియాలు చేసాం కదా, అది ఆల్రెడీ పేస్ట్ అయిపోయింది. అవి ఇవి కలిపి మొత్తం పేస్ట్ అయిపోయిన తర్వాత కొంచెం దాంట్లోకి వాడాల్సిన చింతపండుని కొంచెం నానబెట్టి ఉంచారు. ఆ తర్వాత తాలింపు కోసం అని చెప్పేసి మళ్ళీ ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు అండ్ వెల్లుల్లి రెమ్మలు, మళ్ళీ వీటిని కూడా దోరగా వేయించి మనం ఏదైతే పేస్ట్ చేసుకున్నామో ఆ పేస్ట్ని కూడా దాంట్లో వేసేసి దాంట్లోకి సరిపడగా సాల్ట్ కూడా వేసేసి మొత్తం ఇవి దోరగా వేగిన తర్వాత ఆ పేస్ట్ని కూడా అందులో వేసేసి మగ్గిస్తారనమాట. చూడండి, దీంట్లో కొంచెం బెల్లం కూడా వేయాలి మనం. బెల్లము, చింతపండు వేసిన తర్వాతే అసలు టేస్ట్ బయటకు వస్తుంది అన్నమాట. ఇదిగోండి, అవి వేగిపోతున్నాయి. ఇలా వేగిన తర్వాత మనం ఏదైతే పేస్ట్ చేసామో పచ్చి పసుపు తక్కువనే 4 కొమ్మలు తీసుకున్నాము, దానికే చాలా ఎక్కువే అయ్యింది పచ్చడి. సో ధనియాలు, జీలకర్ర ఇవన్నీ కూడా ఆల్రెడీ అందరూ చట్నీల్లో వాడే విధానానికి దానికి సరిపడగా కొంచెం కొంచెంగా ఎంత మోతాదులో కావాలో తీసుకుంటే సరిపోతుంది అనమాట. అదిగోండి, రెడీ అయిపోయింది పచ్చడి. సో దోరగా అన్నీ అయిపోయినాయి. దాంట్లో ఇది కూడా అయిపోయింది. మొత్తం వాటర్ అంతా పోయి పైకి మనం వేసిన ఆయిల్ ఏదైతే ఉందో అది వచ్చేంత వరకు కూడా దాన్ని చేయాలన్నమాట. అది చింతపండు పులుపు వేశారు. సో తింటుంటే మరి ఎంత టేస్ట్ ఉంది అంటే అది రియల్గా టేస్ట్ చేస్తేనే చాలా బాగుంటుంది. ఇది ఎర్లీ మార్నింగ్ పొద్దుటే కంపల్సరీగా వేడివేడి ఇడ్లీలో కానీ వేడివేడి అన్నంలో కానీ ఒక ముద్ద తిన్నట్లయితే మన స్టమక్లో ఉన్నటువంటి అనేకరమైనటువంటి అన్నెసరీ బ్యాక్టీరియా అంతా కూడా కిల్ అవుతుందట. సో పూర్వం నుంచి వస్తున్నదే ఇది. మా నాన్నమ్మగారు అయితే ఈ పసుపు కొమ్మల్ని నిప్పుల్లో లోపల వేడి చేసి దాన్ని పత్రం మీద నూరుకుని కారం, ఎండుమిరపకాయలు నూరుకుని దాన్ని ఇలా చేసుకుని తినేవారట పూర్వం. సో మనకు ఆ అవకాశం లేదు కాబట్టి స్టవ్ని యూజ్ చేసాము. అది కూడా రెడీ అయిపోతుంది. సో ఆయిల్ అంతా అలా పైకి తేలుతుంది అనమాట. ఎందుకంటే ఆయిల్ రాకపోతే అది మళ్ళీ బూజు కట్టే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. మనకి ఒక 5 days అయినా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే. అది కూడా రెడీ అయిపోయింది. పచ్చని మంచి అరిటాకులో వేడివేడి అన్నం, దాంట్లో కొంచెం ఒక గరిటె వేసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఇంకా టేస్ట్ వర్ణనాతీతం అన్నమాట. సూపర్ అంటే సూపర్ ఉంది. ఫస్ట్ నేనే తినేసాను. అదిగో చూడండి, చాలా టేస్ట్ ఉంది. సో ఎక్స్ప్రెషన్ నోట్లోకి ఎలాగైనా వచ్చేసింది. ఎంత బాగుందంటే పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారన్నమాట. అన్నీ సమపాలుగా ఉన్నాయి. పులుపు ఉంది, కొంచెం తీపి ఉంది. సో వ్యూయర్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.